అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ 1.5 డేలో మైసూర్లో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసేసాము. మా ట్రిప్ 4 డేస్ కాబట్టి నెక్స్ట్ 2.5 డేస్ అయితే మేము కూర్గులో స్పెండ్ చేయాలని మైసూర్ నుంచి కూర్గుకి అయితే బయలుదేరాము. మేము మైసూర్లో స్టార్ట్ అయినప్పుడు 3:30 అలా అయింది. మేము డైరెక్ట్ గా హోమ్ స్టేకి వెళ్లకుండా కుశాల్ నగర్ దగ్గరలో ఉన్న గోల్డెన్ టెంపుల్ అయితే విజిట్ చేయాలనుకుంటున్నాము. అలా చేస్తేనే మాకు నెక్స్ట్ 2 డేస్ వేరే ప్లేసెస్ చూడడానికి టైం ఉంటుంది. మేము ఆ టెంపుల్ కి వెళ్ళాలని డిసైడ్ అయితే అయ్యాం, కానీ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి దాదాపు ఆ టెంపుల్ క్లోజింగ్ టైం అయితే అయిపోతుంది. మైసూర్ నుంచి గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళడానికి అప్రాక్సిమేట్ గా 2 hours అయితే పడుతుంది. సో మేము ఇన్ టైమ్ లో ఆ లొకేషన్ రీచ్ అవ్వగలమా లేదా అనేది ఒక ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇన్ కేస్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ క్లోజ్ అయిపోయి ఉంటే మేము అంతా ట్రావెల్ చేసి వచ్చిందంతా వేస్ట్ అయిపోతుంది. కానీ ఏదైతే అదైంది అని మేమైతే బయలుదేరాము. కూర్గు రోడ్ జర్నీ ఉంది ఆసమ్, అసలు అది మనం మాటల్లో చెప్పలేము, ఎక్స్పీరియన్స్ చేయాలంతే. కూర్గులోకి ఎంటర్ అయ్యేసరికి క్లైమేట్ చాలా చల్లగా అయిపోయింది. అలాగే ఈవినింగ్ అయ్యేసరికి రోడ్ జర్నీ అయితే చాలా బాగా అనిపించింది. మనకి ఎక్కడైనా పెంకుటిల్లులు కనిపిస్తే రిసార్ట్ ఫీల్ వస్తుంది కదా, ఇక్కడ అలాంటివి చాలా చూడొచ్చు. ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ కి వెళ్లే రోడ్డు స్టార్ట్ అవుతుంది. చూస్తున్నాం కదా, ఇవంతా చిన్న రోడ్లు, అందులోనే 2 ways వస్తాయి. మనం టెంపుల్ కి దగ్గరలోకి వచ్చినట్టున్నాము. ఆర్చ్ కనిపిస్తుంది కదా, మనకి దూరం నుంచి అక్కడ ఒక చక్రం లాగా కనిపిస్తుంది కదా, అదే గోల్డెన్ టెంపుల్. మనకి వెహికల్ పార్కింగ్ టెంపుల్ ఎంట్రన్స్ కి పక్కనే ఇచ్చారు. సో అక్కడ పార్క్ చేసి ఆ ఎగ్జిట్ నుంచి వస్తే మళ్ళీ మనము ఆ ఎంట్రన్స్ దగ్గరే కనెక్ట్ అవుతాము. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీ అయితే ఏమీ ఉండదు, ఫ్రీ అన్నమాట. ఇకపోతే ఈ టెంపుల్ టైమింగ్ వచ్చి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. టెంపుల్ క్లోజ్ అవ్వక ముందే లోపలికి వెళ్ళేసి వచ్చేయాలి. మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఈ టెంపుల్ కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని వేల మంది మాంగ్స్ అండ్ నన్స్ అయితే ఉన్నారంట. వాళ్ళందరూ స్టే చేసే క్వార్టర్స్ ఇవి. ఈ కాంప్లెక్స్ లో గ్రౌండ్ పోర్షన్ అంతా షాపింగ్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ బర్డ్స్ ఉన్నాయి కదా, ఇందులో వాటర్ నింపి ఊదితే బర్డ్స్ అరిచినట్టుగా సౌండ్ వస్తుంది. షాపింగ్ అంతా ఎక్స్ప్లోర్ అయ్యే టైం లేదు కాబట్టి ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళేసి వద్దాం. మనకి లోపలికి రాగానే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇది వాళ్ళ గురువు గారి టెంపుల్ అనుకుంటాను. అసలు చూడడానికి చాలా అట్రాక్టింగ్ గా ఉంది కదా.
ఇంకొంచెం ముందుకెళ్తే మనం మెయిన్ టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చు. మనం మెయిన్ టెంపుల్ కి వెళ్లే దారిలో ఈ బెల్ అయితే చూడొచ్చు, చాలా పెద్దగా ఉంటుంది. మేబీ ప్రేయర్ చేసే టైంలో ఈ గంట కొడతారనుకుంటాను. మనకి వాళ్ళ ట్రెడిషన్ గురించి తెలియదు కాబట్టి అంతగా నేనేం చెప్పట్లేదు. ఇదేనండి గోల్డెన్ టెంపుల్, ఇదే మెయిన్ టెంపుల్ అన్నమాట. చూడడానికి దీని ఆర్కిటెక్చర్ అయితే ఆసమ్ ఉంటుంది. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది లోపలికి వెళ్ళాలి అని. బయట నుంచే ఇంత బాగుంది కదా, ఇంకా లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో ఏమో. మనం ఈ టెంపుల్ కాంప్లెక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఆ పాజిటివ్ వైబ్స్ అయితే ఫీల్ అవ్వచ్చు. అలాగే ఈవినింగ్ అయింది, లైట్ గా రెయిన్ పడుంది. అసలు వాతావరణం అయితే చాలా బాగుంది. మొత్తానికి మేము లోపలికి వెళ్తున్నామండి. ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ టిబెటన్ సెటిల్మెంట్ టెంపుల్ అన్నమాట. యాక్చువల్ గా ఈ టెంపుల్ నేమ్ వచ్చి నామ్డ్రోలింగ్ మోనెస్ట్రీ, కాకపోతే అందరూ దీన్ని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళంతా బుద్ధిస్టులు అన్నమాట, అంటే వీళ్ళ దేవుడు బుద్ధుడు. వావ్, ఏముంది అసలు, దగ్గదగ మెరిసిపోతుంది. ఎదురుగా ఉన్న 3 స్టాచ్యూస్ చూడండి, అసలు కళ్ళు తిప్పుకోవడానికే అవ్వట్లేదు, అంత అట్రాక్టింగ్ గా ఉన్నాయి. అందులోనూ బుద్ధుడిని చూస్తుంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. అయినా మనకి పీస్ అంటే గుర్తొచ్చేదే బుద్ధుడు కదా. ఇక్కడికి వచ్చిన విజిటర్స్ కూడా చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తారు టెంపుల్ లోపల. ఇకపోతే టెంపుల్ ఆర్కిటెక్చర్ తో పాటు గోడల మీద పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇన్ కేస్ ఎవరైనా కూర్గ్ లేదా మైసూర్ ట్రిప్ కి వస్తే తప్పకుండా ఈ గోల్డెన్ టెంపుల్ అయితే విజిట్ చేయండి. మనం చేసే ట్రావెల్ కి ఇది 100% వర్తి. ఇక్కడ ఈ బెంచెస్ చూస్తున్నాం కదా, ఇక్కడే మాంగ్స్ అందరు కూడా ఎవ్రీడే 1 o'clock కి ఇక్కడ ప్రేయర్ చేస్తారంట. ఇక్కడ చూడండి, ఇలా గ్లాస్ బాక్స్ లో ఒక స్తూపాన్ని పెట్టారు. ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మా కూర్గ్ ట్రిప్ మొత్తానికి ఇదే బెస్ట్ ప్లేస్ గా ఉంటుందేమో అనిపిస్తుంది. మేము అనుకున్నట్టే ఎగ్జాక్ట్ గా 6 o'clock కి టెంపుల్ లోపల లైట్స్ అయితే ఆఫ్ చేశారు. వేరే టెంపుల్స్ అయితే టెంపుల్ క్లోజింగ్ టైం కి డోర్స్ క్లోజ్ చేస్తారు కదా, కానీ ఇక్కడ డిఫరెంట్ గా 6 అవ్వంగానే లైట్స్ అన్ని ఆఫ్ చేశారు. చూస్తున్నాం కదా, లైట్స్ ఆపేసినా కూడా టెంపుల్ లోపల ఎలా ఉందో. అలాగే విజిటర్స్ ని వెళ్ళమని కూడా ఇక్కడ ఎవరూ చెప్పట్లేదు. ఈ టైంలో కూడా విజిటర్స్ వస్తున్నారు, వెళ్తూనే ఉన్నారు. టెంపుల్ క్లోజ్ అయిపోయిన విజిటర్స్ కి మాత్రం అక్కడి నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. మాకు కూడా ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ ని వదిలి అక్కడి నుంచి బయటికి రాబుద్ధి అవ్వలేదు. అందుకే మేము 6:30 వరకు అక్కడే స్పెండ్ చేశాము. అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ గా మేము ఆల్రెడీ బుక్ చేసి పెట్టిన హోమ్ స్టేకి అయితే బయలుదేరాము. ఇదేనండి మేము బుక్ చేసుకున్న హోమ్ స్టే. పక్కింటికి మనకి కొంచెం కూడా గ్యాప్ లేకుండా అపార్ట్మెంట్ లైఫ్ కి అలవాటు పడ్డ మనకి ఇలా ఈ ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ఇల్లుని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. చుట్టూరా పచ్చని చెట్లు, మధ్యలో ఇల్లు, అందులోనూ కూర్గ్ క్లైమేట్ కి
నిజంగా చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడే మనకి ఈ స్వీట్ మెమరీస్ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఈ హోమ్ స్టే నేమ్ గిరినివాస్ హోమ్ స్టే కూర్గ్. ఇందులో మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 హౌసెస్ ని బుక్ చేసుకుని ఉన్నాం. ఇది ప్రీమియం హోమ్ స్టే. మాకు 2 డేస్ కి 20,000 అయితే చార్జ్ చేశారు. ఇంతకీ హౌస్ లోపల ఎలా ఉందో అలాగే ఏమేం ఫెసిలిటీస్ ఇచ్చారో చూద్దాం రండి. ఇది మనకి ఇంటి ముందు బాల్కనీ అన్నమాట. ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి మనకు ఒక టేబుల్ అరేంజ్ చేశారు. సో ఫస్ట్ మనం వెళ్ళేసి ఆ రూమ్ లో ఫర్నిచర్ ఇంకా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూసేసొద్దాం. సో ప్రీమియం క్వాలిటీ సోఫా సెట్ ఇచ్చారు. అలాగే ఒక మినీ బెడ్, ఇది వచ్చి హాల్లో ఇచ్చారు. అలాగే 2 బెడ్రూమ్స్ లోను క్వీన్ సైజ్ బెడ్స్ ఇచ్చారు. అలాగే సెకండ్ హౌస్ లో, అంటే ఇది మేము స్టే చేస్తున్న హౌస్, ఆల్మోస్ట్ ఫర్నిచర్ అంతా సేమ్ దానిలాగానే ఉంటుంది. కాకపోతే సోఫా సెట్ అయితే ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. టీవీ, అలాగే ఒక చిన్న మినీ బెడ్ అనేది ఇక్కడ హాల్లో ఉంది. అలాగే కిచెన్ లో ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు. అలాగే వాటర్ ప్యూరిఫైయర్, ఒక కెటల్ కూడా ఉంది. ఇంకా వెట్ క్లాత్స్ వేసుకోవడానికి ఒక స్టాండ్ ఉంది. ఇంకా రూమ్ లోకి వెళ్తే ప్రీమియం క్వాలిటీ బెడ్, ఇంకా వార్డ్రోబ్, అఫ్ కోర్స్ అటాచ్డ్ వాష్రూమ్. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, చాలా నీట్ గా పెట్టున్నారు. ఇకపోతే నా ఫేవరెట్ బెడ్రూమ్ విండో. ఇంకా పిల్లలైతే రోజంతా ట్రావెల్ చేసి ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయారు. నైట్ కి డిన్నర్ అయిపోయిన తర్వాత మేమందరమే బాల్కనీలో కూర్చొని గానా బజానా పెట్టుకున్నాం అన్నమాట. మేమంతా చాలా రోజుల తర్వాత కలిసిన ఈ టైం ని ఒక బ్యూటిఫుల్ మూమెంట్ గా క్రియేట్ చేసుకోవడానికి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించి మిగిలిన వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. కానీ అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టు అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళే, ముందుకొచ్చి ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. సో మొత్తానికి ఈ అబ్బాయిని బాగా ఎంకరేజ్ చేసి ఒక సాంగ్ కి డాన్స్ చేసేలాగా కన్విన్స్ చేసి పంపించాము. తను 2 సాంగ్స్ కి చాలా బాగా డాన్స్ చేశాడు. తన స్కూల్ ఫంక్షన్ కోసం నేర్చుకున్నాడంట. బెంగళూరు ఇంకా మైసూర్ క్లైమేట్కి అలవాటు పడిన మాకు కూర్గ్ క్లైమేట్ అయితే చాలా చల్లగా అనిపించింది. బ్లాంకెట్ లేకుండా కూర్చోడానికి కూడా అవ్వలేదు. ఆ తర్వాత ఈ పాప వెళ్ళింది, తనకొచ్చిన డాన్స్ తో అద్దరగొట్టేసింది. మొత్తానికి ఆ నైట్ మాకు ఒక మంచి మెమరీ క్రియేట్ అయింది. ఈ పాప డాన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడితో డాన్స్ అయిపించాలని చూశారు. వాడు గోడ కత్తుకొని అసలు రానంటే రానన్నాడు. ఇలా రిలేటివ్స్ తో చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్లేస్ లో బాగా ఎంజాయ్ చేశాము. మొత్తానికి కూర్గ్ లో మా ఫస్ట్ డే ఒక వండర్ఫుల్ మెమరీని అయితే క్రియేట్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.